వైకాపా నేత ఆదేశాలతోనే ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ కార్యాలయం నుంచి ముంబైకి వెళ్లిన టాస్క్ ఫోర్స్ టీం 2024 ఫిబ్రవరిలో ఓ హీరోయిన్ కుటుంబాన్ని దౌర్జన్యంగా విజయవాడ తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని ఒక చోట సుమారు 2 వారాల పాటు నిర్బంధించి శారీరకంగా మానసికంగా చిత్రహింసలు పెట్టి తరువాత అక్రమ కేసులో అరెస్ట్ చేసి సబ్ జైలుకు పంపిన ఒక ఐపీఎస్, ఏడీసీపీ అధికారి, ఒక సీఐ, మరొక ఎస్ఐ. ఆ ఎస్ఐని అప్పట్లో షాడో పోలీస్ కమిషనర్గా వ్యవహరించేవారని అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం కేసు నమోదు చేసిన అధికారి ఇప్పుడు విజయవాడలో ఒక స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో ఉండని వ్యక్తి ఎక్కడో కృష్ణా జిల్లా ప్రాంతంలో మువ్వ మండలంలో ఉండే వ్యక్తి ఫిర్యాదుతో ఈ సినీ హీరోయిన్ వారి కుటుంబాన్ని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కొన్ని రోజుల పాటు దౌర్జన్యంగా ఉంచవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ హీరోయిన్ను బెదిరించిన వైకాపా రాష్ట్ర నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ నేత ఆదేశాలతోనే ఎన్టీఆర్ కమిషనరేట్ కార్యాలయం నుంచి ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పందించాలని వినతి. ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని అభ్యర్థన.